చాప్టర్ 55 వర్డ్స్ 7. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనలను క్షమించేటటువంటి దేవుడై ఉన్నారు. దేవుని యొద్ద ఒక వ్యక్తి ఎందుకు క్షమించబడాలి అని అంటే, Paul's epistle to Romans chapter 6 verse 23, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం వలన వచ్చు జీతము మరణం. మానవుని జీవితంలో దేవునికి అవిధేయులుగా బ్రతకటం అది పాపము గనుక, ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణము గనుక ప్రభువు తట్టునకు తిరిగితే ఆయన మనల్ని క్షమించేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15 వర్స్ 20-21, లూకా సువార్త 15వ అధ్యాయం 20-21 వచనాల్లో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చు భాగము నిమ్మని అడగగా అతడు ఆస్తి పంచిపెట్టాడని, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేసి అంతయు పాడు చేశారని, అదంతయు ఖర్చు చేసిన తర్వాత తానున్న దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తుల్లో ఒకరి చెంతకు అతడు వెళ్ళినప్పుడు ఆ యజమానుడు పందులను మేపుటకు తనను పొలంలోకి పంపగా, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవ్వరూ కూడా అతనికి ఏమీ పెట్టలేదు. అయితే ఆ పరిస్థితుల్లో తాను బుద్ధి తెచ్చుకుని, తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను గనుక నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని చెప్పి అతడు అనుకున్నాడు. ఆ విధముగా తలంచి అతడు వెళుతూ ఉండగా ఈ కుమారుడు వచ్చుటను ఆ తండ్రి తన ఇంట ఉండి చూచి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నటువంటి విషయాన్ని నేడు మనం చదివి ఉన్నాం. నిజమే, అతడు తిరిగి తండ్రి యొద్దకు రావటం అనేదే దేవుడు మనలను కనికరించేటటువంటి కార్యం. తన తండ్రి ఆస్తి అంతటిని అతడు పాడు చేసినప్పటికీ తిరిగి మరల తండ్రి యొద్దకు వచ్చినటువంటి ఆ కుమారుని తండ్రి ప్రేమించిన ప్రేమను ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, ఇహలోకమందు ఉన్నటువంటి పలు ఆశలకు మనం ఆకర్షితులమై ప్రభును విడిచిపెట్టి మన నిర్ణయాలు, మన ఆలోచనలు చెడ్డవాటిని చేయటానికి కారణంగా ఉంటాయి. అయితే ప్రభువు నొద్దకు గనుక మనం వచ్చినట్లయితే మనలో ఉన్నటువంటి అవిధేయతలన్నిటిని ఆయన చూడక వచ్చిన కారణాన్ని బట్టి ఆయన మనల్ని క్షమిస్తారు. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే, ఆ తండ్రి ఆ కుమారుడికి తాను మొత్తం కోల్పోయినప్పటికీ ప్రశస్త వస్త్రాలను వానికి కట్టి, వాని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్వెన దూడను వధించి గొప్ప విందు చేశాడు. అక్కడున్న వారందరితో కూడా సంతోషించాడు. నిజమే, ఆయన తట్టు తిరిగితే నిశ్చయంగా ప్రభువారు మనలను ఆయన కనిక్రమతో క్షమించి మనల్ని బట్టి సంతోషిస్తారు. గనుకనే ఈ దినం ఏ కారణాలు, ఏ పరిస్థితులు మనం దేవునికి దూరం అవటానికి కారణమై ఉన్నా, ఈ దినం ఆయన నొద్దకు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు నొద్దకు వస్తే నిశ్చయంగా ఆయన మనల్ని ప్రేమించి కనికరించి మునుపటి కంటే అధికమైనటువంటి కృపకు మేలులకు పాత్రలుగా చేస్తారు. గనుక మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల ద్వారా కలిగిన వేదన, దిగులు, ఆందోళన అంతటిని విడిచిపెట్టండి. నేడే విన్న ఈ మాటల ద్వారా ప్రభు తట్టునకు తిరగండి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని క్షమించి ముందున్నటువంటి కాలానికి గొప్ప మేలు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, విన్న మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి.
నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల ముందున్న సంవత్సరములన్నీ మీరిచ్చే దీవెనలు పొందడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి ప్రయత్నములను సఫలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమెన్. నేడు ఉన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి.